ఇప్పుడు ఈ ప్రపంచం అంతా, ఈ జగత్తంతా ఏదైతే ఉందో ఇది ఎప్పటికప్పుడు పరిణామం చెందుతూ మనకి సత్యంలాగా రకరకాలుగా కనిపిస్తూ ఉంది. కానీ అది మారిపోతూ ఉంది ఎప్పటికప్పుడు. ఈ మారుతున్నటువంటి దాంట్లో మార్పునే నువ్వు చూస్తున్నావు. మారకుండా ఉండేటటువంటి చైతన్య దర్శనం చెయ్యి. అన్నిటి యందు పరమాత్మే ఉంది. పరమాత్మ లేక ఇంకొకటి ఉండే అవకాశమే లేదు. అంతా పరమాత్మ నిండి ఉంది అని జగత్తు మొత్తంలో ఉండేటటువంటి పరమాత్మని, ఇప్పుడు ఎలా అయితే ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు రా హరి అని అడగంగానే ప్రహ్లాదుడు ఓ మాట చెప్తాడు హిరణ్యకశిపుడికి, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రణి వింటే అన్నాడా లేదా? అంటే ఇక్కడున్నాడు, ఇక్కడ లేడు, హరి అంతటా ఉన్నాడు. హరి అంతటా ఉన్నాడు అని చెప్పినటువంటిది ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు ఆయన యొక్క సర్వవ్యాపకమైన తత్వాన్ని చెప్పారు. కాబట్టి జగత్తులో నువ్వు చూస్తున్నటువంటి వస్తువులుగా మిథ్య, వ్యావహారికంగా ఉన్నట్టు కనిపిస్తాయి. అది ఉండలేదని ఎవరు చెప్పలా. వ్యావహారికంగా ఉన్నట్టు కనిపించినా ఈ మిథ్య అనేటటువంటిదే ఇది. సత్యమైనటువంటిదేమిటి? పరమాత్మ. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. పరమాత్మ కంటే భిన్నమైన వస్తువు ఇంకోటి లేదు. నీ స్వస్వరూపం కూడా అదే అని ఆదిశంకరాచార్యుల వారు మనందరికీ కూడా చాలా విశేషంగా అందించి ఉన్నారు. కాబట్టి శంకరాచార్యుల వారు జగత్తులో మొత్తాన్ని ఆయన గురువుని దర్శించారు. ఆయన మనకి గురువుని దర్శింపజేశారు. ఇంకోటి, జగత్ అనేది మిథ్య. గురువు దేనికి కావాలమ్మా? సత్యం పరమాత్మ అనుకోమ్మా. పరమాత్మకి గురువు కావాలా? పరమాత్మకి గురువు అక్కర్లేదు కదా. మిథ్య అనేటటువంటి దాన్నే గురువు అవసరము, మిథ్యకి గురువు అవసరము. కాబట్టి జగత్తు సత్యము అని అనుకునేటటువంటి వాళ్ళకి నాయనా ఇది మిథ్య అని చెప్పేటటువంటి గురువు అవసరం. వ్యావహారికంగానే సత్యము. అందుకని ఆయన జగద్గురువు అని పిలువబడతారు. కాబట్టి జగద్గురు శబ్దము ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు చాలా న్యాయం చేశారు. ఈ జగత్తులో అంతటా పరమాత్మే నిండి ఉంది. మిగతాలాగా ఇది సత్యము, అది సత్యము, అది సత్యము అని చెప్పలా. ఎందుకు? ఇదిగో అమ్మ, ఇప్పుడు నా చేతికి ఒక ఉంగరం ఉంది బంగారంతో. ఈ ఉంగరము తయారయ్యి 10 ఏళ్ళు అయ్యి ఉంటుంది. అంతకుముందు బంగారంగానే ఉంది. బంగారం రూపాంకురం చెందింది. రేపు ఇది పాడైపోయి 1000 సంవత్సరాలైనా బంగారంగానే ఉంటుంది తప్ప పాడవదు. అలాగే పరమాత్మ వల్లే, పరమాత్మ నుంచే ఈ జగత్తంతా నానా రూపాలుగా, నానా నామాలుగా గోచరిస్తుంది. అది తాత్కాలికంగా సత్యంగా ఉంటుంది. మీ ముత్తాత పేరు ఏమిటి అంటే నువ్వు చెప్పగలవా? లేదు కదా. మీ ముత్తాత పేరు నువ్వు ఎలా చెప్పలేవో, మీ ముత్తాత తాత పేరు నువ్వు ఎలా చెప్పలేవో, కానీ వాళ్ళు లేరా? సత్యం ఉన్నారు. వ్యావహారికంగా ఆ రోజు ఉన్నారు కాబట్టే నేనున్నాను. కానీ ఆ రోజు ఉన్నటువంటి వారి యందు, ఇవాళున్న నాయందు పరమాత్మ మాత్రమే సత్యము. ఈ జగత్తులో మిగతాదంతా మిథ్య అని ఎవరు చెప్పగలిగారో వాళ్ళని జగద్గురువు అంటాము. ఈ జగత్తు మొత్తానికి ఈ మిథ్యాస్వరూపమైనటువంటి అంధకారమయమైనటువంటి అజ్ఞానంతో నిండి ఉన్నటువంటి వాళ్ళకి, జగత్తుగా గోచరించే వాళ్ళందరికీ ఆయనే గురువు. వ్యావహారిక సత్తాని చూసి మోసబోకు. వ్యావహారిక సత్తా యందు కూడా పరమాత్మే ఉంది. నిరాకారంగా, కనిపించకుండా, నిర్గుణంగా, అనంతమై, ఆదిమధ్యాంతరహితమై, కేవలమై ఆ పరమాత్మ తత్వమే నిండి నిబిడీకృతమై ఉంది. కాబట్టి ఆ పరమాత్మ తత్వాన్ని జగత్తంతా చూపించాడు కాబట్టి ఆయన జగద్గురువు.